నమస్తే. మీ పిల్లాడు వీకెండ్ అయితే ఫ్రెండ్స్ బర్త్డే పార్టీనో లేకపోతే మరేదో పార్టీనో బయటికి వెళ్తున్నాడా? అయితే రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడా? ఇక్కడ వాడు వెళ్ళేది పార్టీకా లేక పాడయ్యే చోటికా? ఇంజనీరింగ్ చదవడానికా, సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికా? హైదరాబాద్కు వస్తున్న మన పిల్లల చేతుల్లోకి ₹1,00,000 విలువ చేసే కొకైన్, గంజాయి ఎలా వస్తుంది? ఇది ఒక్కప్పటి ముంబై, గోవా కాదు, మన హైదరాబాద్ పబ్బుల ముసుగులో జరుగుతున్న రేవ్ రచ్చ. ఈరోజు మన స్టోరీ మత్తులో తూగుతున్న యువత, బాధపడుతున్న తల్లిదండ్రుల ఆవేదన గురించి. ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఏవో సినిమాల్లో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మన పక్కింటి కాలేజీ క్యాంపస్లోనో, బార్లలో లేక సర్వసాధారణంగా కనిపించే అంగట్లను దొరికేలా అయిపోయాయి. తాజాగా హైదరాబాద్లోని కొండాపూర్, బంజారాహిల్స్ పబ్లలో పోలీసులు చేసిన వరుస రైడ్లు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అక్కడ పట్టుబడింది క్రిమినల్స్ కాదు, 20 నుంచి 25 ఏళ్ల వయసున్న మన కుర్రాలే. కొంతమంది సాఫ్ట్వేర్ అమ్మాయిలు కూడా మత్తు కోసం లక్షలు తగిలిస్తూ పట్టుబడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక గ్రామాల నుంచి అప్పులు చేసి మరి పిల్లవాళ్ళని చదువుకోవడానికి నగరం పంపిస్తే అక్కడ వీళ్ళు చేసేది పబ్బులలో డ్రగ్స్ పార్టీలు. ఆ తర్వాత పోలీసులకు, యాంటీ నార్కోటిక్ బ్యూరో వాళ్ళకి పట్టుబడిపోతున్నారు. సో ఈ నెట్వర్క్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది? ఎవరు వీళ్ళకి చేరవేస్తున్నారు? సో వీరి టార్గెట్ ఎవరు? పాకెట్ మనీ ఎక్కువగా ఉండే స్టూడెంట్స్, డిప్రెషన్లో ఉన్న ఐటీ ఉద్యోగులు. మొదటగా ఫ్రీగా అలవాటుగా చేస్తారు, ఆ తర్వాత వాళ్ళే వీళ్ళకు ఏజెంట్లుగా మారిపోతారు. చాక్లెట్లు, బిస్కెట్లు, ఈ సిగరెట్లు, వీటి రూపంలో ఈ మత్తు పదార్థాల కాలేజీ క్యాంపస్ల చుట్టే తిరుగుతుంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు రూమ్లో చదువుకుంటున్నారని నమ్ముతారు, కానీ అక్కడ జరుగుతున్నది వేరు. సడన్గా ఒకరోజు పోలీసుల నుంచి కాల్ వస్తుంది, మీ పిల్లాడు డ్రగ్స్ కేసులో దొరికాడని. ఆ క్షణం ఆ పేరెంట్స్ గుండె ఎలా ఆగిపోతుందో ఊహించుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక సిస్టమ్ని అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. పోలీసులు పబ్ల మీద దాడి చేసి ఈ పిల్లల్ని పట్టుకుంటారు, అంతవరకు బాగానే ఉంది. కౌన్సిలింగ్ ఇస్తున్నారు, మంచిదే. కానీ ఈ డ్రగ్స్ సప్లై చేసే అసలు ఈ డాన్లు ఎవరు? ఇతర దేశాల నుంచి బార్డర్స్ దాటుకొని బస్సాల కొద్దీ డ్రగ్స్ హైదరాబాద్కు ఎలా వస్తున్నాయి? పెద్ద పెద్ద పబ్ల ఓనర్సు, రాజకీయ నాయకులకు, బడా బాబులకు, బంధువులకు కాబట్టే తూతు మంత్రంగా కేసులు పెట్టి వదిలేస్తున్నారా? లేదా ఈ కొమ్మలు కత్తిరిస్తే లాభం లేదు, వేర్లే లాగేయాలి కదా? అలా జరగట్లేదు. చివరిగా ప్రభుత్వానికి, తల్లిదండ్రులకు ఒకటే రిక్వెస్ట్: ప్రభుత్వం పబ్ల టైమింగ్స్, లైసెన్సుల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. పేరెంట్స్, మీ పిల్లలకు డబ్బులు పంపి ఊరుకోకండి. ఆ డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారు, ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, టైంకి ఇంటికి వస్తున్నారా, నిజంగా పార్టీకే వెళ్ళారా? ఈ విషయాల మీద ఒక నిమిషం గ్రహించండి, ఒకసారి వారిని పరిశీలించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి, ఈ విషయం 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా జనహిత టీవీ ఛానల్ని చూస్తూనే ఉండండి.